దేవునికి స్తోత్రం. ఆయన ఒక ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి. అలాగే 4వ అధ్యాయంలో 16వ వచనంలో కూడా అదే లైన్ రాసి ఉంటుంది. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. బ్రాకెట్లో అర్థం ఏంటంటే దేవుడు ప్రేమై ఉన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో 8వ వచనము అలాగే 16వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమై ఉన్నాడు. యోహాను గారు రాసిన మొదటి పత్రికలో. చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకుందాం. స్తోత్రం అయినా మహాగరుడ మహోన్నతుడ, గట్టి ప్రకతో సైతం మాట్లాడించగలిగిన సమర్థవంతుడు ప్రభు. గాడిదకు వాక్కునిచ్చి ఉన్నావు ప్రభు. నేనైతే గాడిద కన్నా హీనంగా ఉన్నాను ప్రభు. నీ కృపలో నువ్వు నన్ను కనికరించి క్షమించి నీ సన్నిధిలో నిలువబెట్టి జీవము కలిగిన దేవుడి యొక్క వాక్యము మేమందరము ధ్యానము చేయుచుండగా వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ ప్రతి ఒక్కరికి నువ్వే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమెన్. యోహాను గారు రాసిన ఈ యొక్క మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 8వ వచనము అలాగే 16వ వచనం రెండిట్లో కూడా ఒకే ఒక లైన్ రిపీట్ అయి ఉంది. అదేంటంటే దేవుడి యొక్క క్యారెక్టర్, దేవుడి యొక్క ఎమోషన్. దేవుడు ప్రేమ స్వరూపి. అలాగే ఆ బ్రాకెట్లో ఇంకో అర్థం కూడా రాస్తుంది. అదేంటిది? దేవుడు ప్రేమ, దేవుడు ప్రేమై ఉన్నాడు. ఈ వాక్యము మ్యాథమెటిక్స్ ప్రకారం మాట్లాడాలంటే ఏమంటారు? దేవుడు ఈక్వల్ టు లవ్. దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభు, దేవుడు అంటే యెహోవా, దేవుడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. త్రియేక దేవుడు ఈక్వల్ టు లవ్. యెహోవా ఈక్వల్ టు లవ్, యేసుక్రీస్తు ప్రభు ఈక్వల్ టు లవ్, పరిశుద్ధాత్మ దేవుడు ఈక్వల్ టు లవ్. అంటే రెండు ఒకటే. దేవుడు ప్రేమై ఉన్నాడు. ఓకే, దేవుడు ప్రేమై ఉన్నాడు. అలాగే నేను చెప్పే మాట మీకు కొంచెం హాస్యాస్పదంగా ఉంటుందేమో కానీ సామాన్యంగా చెప్తున్నాను, ఆలోచించండి. అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే బైబిల్ పరిశుద్ధ గ్రంథము అంటే కేవలము ఒక ప్రేమ కథ. విన్నారా నేను ఏమన్నాను? బైబిల్ అంటేనే ఒక లవ్ స్టోరీ, ప్రేమ కథ. ఎవరికి మధ్య ఉన్న కథ? అది ప్రేమ కథ. ఇది ఆ ప్రేమ ఎంతో గొప్పది. దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడు, అదో ప్రేమ కథ. కాబట్టే యేసుక్రీస్తు ప్రభుని భూమి మీద తన యొక్క కుమారుడుగా పంపించి పాపంలో ఉన్న బిడ్డలందరినీ కూడా, అదేదో హెబ్రీయులను లేకపోతే ఇజ్రాయెల్ ప్రజలను లేకపోతే దేవుణ్ణి ఎరిగిన వారిని మాత్రమే రక్షించాలి అని పక్షపాతం ఎక్కడా లేకుండా ఈ యొక్క సృష్టి యావత్తులో ఎన్ని కులాలు, మతాలు, జాతులు, మనుషులు అంటూ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా రక్షించడానికి దేవుడు తన సొంత కుమారుణ్ణి లోకమునకు బహుమానముగా ఇచ్చున్నాడు. ఇదంతా కూడా ప్రేమ. యోహాను సువార్త 3వ అధ్యాయంలో 16వ వచనము 17వ వచనం రాసి ఉంటుంది. ఇదంతా కూడా ప్రేమ రిప్రజెంట్ చేస్తూ ఉంటది. అర్థమైందా? కాబట్టి దేవుడు ఈక్వల్ టు ప్రేమ. అలాగే బైబిల్ అంటేనే ఒక ప్రేమ కథ, ఒక ప్రేమ కావ్యం. దేవుడికి మనిషికి మధ్య ఉన్న ప్రేమ అనే ఒక ఎమోషన్ ని లేకపోతే ఒక ఫీలింగ్ ని ఎక్స్ప్రెస్ చేయటం, అలాగే వివరించటం అనేదే ఈ యొక్క గ్రంథం. అర్థమవుతుందా మీకు? బైబిల్ అంటే ప్రేమ కథ, దేవుడికి మనిషికి మధ్య. దేవుడు మనిషిని ఎంతగానో ప్రేమించాడు కాబట్టే ఆ యొక్క శిలువ యాగము జరిగింపజేసి ఉన్నాడు. ఆయనే తన యొక్క రక్తాన్ని, తన యొక్క దేహాన్ని మనిషి కోసం, నా కోసం, నీ కోసము తన యొక్క ప్రాణాన్ని వెలపెట్టినాడు. దాని కారణం ప్రేమేనా? ఇంకా వేరే కారణం ఉందా? కాబట్టే ఇదొక ప్రేమ కథ. ఆ పదం మీకు వినటానికి మంచిగా ఉందో చెడ్డగా ఉందో నాకు తెలియదు, కానీ అర్థం మాత్రం అదే. దేవుడు ప్రేమమయుడు, దేవుడు ప్రేమ స్వరూపి, అనగా దేవుడు ప్రేమై ఉన్నాడు. త్రియేక దేవుడుగా ఉన్న మన దేవుడు ఈక్వల్ టు ప్రేమ. బైబిల్ యావత్తు కూడా ఒక ప్రేమ కావ్యం. దేవుడికి మనిషికి మధ్య ఉన్న ఆ యొక్క ప్రేమ కావ్యం. దేవుడేమో మనిషిని అంతగా ప్రేమించి తన స్వకుమారుణ్ణి ఇచ్చేశాడు. లేకపోతే యేసుక్రీస్తు ప్రభు ఏమో తన యొక్క ప్రాణాన్ని ఇచ్చేశాడు.
పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? యేసయ్య మొదటి రాకడ సమాప్తమయ్యి తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాతే కదా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా సహాయముగా వచ్చింది. సో మనల్ని దేవుడికి అటాచ్ గా తీసుకెళ్తానికే సొంత యొక్క పరిశుద్ధాత్మ లేకపోతే మన యొక్క సొంత ప్రవర్తన ద్వారా మనం దేవుడి దగ్గరికి వెళ్ళాం. దేవుడికి దగ్గరగా వెళ్ళాలి, దేవుడితో మనకి ఒక ప్రార్థన రూపంలో ఒక మంచి అనుభవం రావాలంటే సొంతంగా మనం ఏం చేయలేం. పరిశుద్ధాత్మ సహాయం ఉంటేనే, పరిశుద్ధాత్మను బిరుదు కలిగిన ఆ యొక్క బాప్తిజం తీసుకుంటేనే మనము దేవుడితో ఒక రిలేషన్ మెయింటైన్ చేయగలం. సో ఏదైనా సరే యెహోవా లేకపోతే యేసుక్రీస్తు ప్రభు లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు, ఈ ముగ్గురు లేకపోతే ముగ్గురులో ఒకరు ఎలా తీసుకున్నా సరే అది ప్రేమ. దేవుడు ప్రేమై ఉన్నాడు. ఓకేనా? సో బైబిల్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ లవ్ స్టోరీ. పరిశుద్ధ గ్రంథము అంటేనే ఒక ప్రేమ కథ, ప్రేమ కావ్యం దేవుడికి మనిషికి మధ్య. ఓకే, దేవుడు మనిషిని ఎంతగా ప్రేమించాడంటే టక్కున ఏం చెప్పగలం? ఇంకా ఇంకా మనిషి కోసం దేవుడు ప్రాణం పెట్టాడు, అది ప్రేమ అని చెప్పి మీరు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అలాగే దేవుడు దానికన్నా ముందు ఇంకో పని చేస్తున్నాడు. అదేంటంటే దేవుడు తన స్వరూపమునందు మనుషుణ్ణి ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఎలా అయితే ఉన్నాడో అలాగే మనిషిని దేవుడు ఏర్పాటు చేశాడు. సామాన్యంగా తల్లిదండ్రులు అవ్వచ్చు, లేకపోతే ఈ యొక్క సొసైటీలో ఒకరిని మించిన వాడు ఇంకోడు కనుక మంచి అభివృద్ధి చెందితే ఏమొస్తుంది? ఈర్ష, అసూయ ఇలాంటివి వస్తూ ఉంటాయి. అంతేనా? అవునా కదా? కానీ దేవుడు అది ఉందండి. తన స్వరూపమునందు దేవుడు ఎలా అయితే ఉన్నాడో అలాగే మనిషిని దేవుడు ఏర్పాటు చేశాడు. అది మొట్టమొదటిసారి దేవుడు వ్యక్తపరిచిన ప్రేమ. అలాగే ఇంకోటి, ఈ యొక్క సృష్టి యావత్తులో ఫస్ట్ ఉంది ఏంటిది? దేవుడు ఈ యొక్క సృష్టి దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ సృష్టి యావత్తులో మొట్టమొదట ఉన్నది ఏంటిది? బైబిల్ ఎన్ని సంవత్సరాలు వింటానే ఉన్నారుగా, చెప్పండి, ఆలోచన చేయండి. ఈ యొక్క సృష్టి యావత్తులో మొట్టమొదట ఉన్నది ఏంటి? దేవుడు ఫస్ట్ టైం సృష్టించింది ఏంటిది? అసలంటూ ఏముంది? సో బైబిల్ ప్రకారం మీరు చదువుకుంటూ వెళ్తే ఏం చదువుతారు? ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనము, ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించెను అని మీరు అనుకుంటారు కదా. సృష్టి యావత్తులో మొట్టమొదటిసారి సృష్టి యావత్తులో భూమి ఆకాశం దేవుడు సృజించాడని ఆ యొక్క వాక్యం బట్టి మీరు అనుకుంటారు. కానీ దానికన్నా ముందు ఇంకోటి ఉంది. వాక్యం చూద్దాము. యోహాను సువార్త 17:24. యోహాను సువార్త 17వ అధ్యాయం 24 వచనం. 17:24 చూసారండి. దాంట్లో 3 లైన్స్ ఉంటాయి. 3 లైన్స్ లో 3rd లైన్ మాత్రమే చదువుతా. జగత్పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి. ఈ వాక్యం మీకు తెలియదని కాదు, మీ అందరూ తెలుసు కదా. యోహాను సువార్త ఎప్పుడు ఏం చదవలేదా? యోహాను సువార్తలో ఈ యొక్క 17వ అధ్యాయం 24 వచనం ఏ పాస్టర్ దగ్గర ఎప్పుడు మీరు వినలేదా? కానీ జాగ్రత్తగా పరిశీలన చేయండి. జగత్పునాది వేయక మునుపే అంటే భూమి కన్నా ముందు ఏదో ఉంది, ఆకాశానికన్నా ముందు ఇంకేదో ఉంది. సముద్రము, అగాధ జలములు, సృష్టి యావత్తులున్న ప్రతి ఒక్క జీవ రాశి కన్నా ముందు కూడా ఒకటి ఉంది. అది ఏంటిది? యోహాను సువార్త 17వ అధ్యాయము 24 వచనంలో స్పష్టంగా రాస్తుంది, జగత్పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి. జగత్పునాది వేయక మునుపే దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించి ఉన్నాడు. ఓకే, సో ఈ యొక్క సృష్టి యావత్తులు అంటే ఈ యొక్క ప్రపంచం మొత్తం కూడా నిర్మించబడక మునుపే ప్రేమ ఉందా లేదా? స్పష్టంగా రాసుందిగా. సో ప్రేమ అంటే అంత గొప్పది. ఫస్ట్ ఉందే ప్రేమ, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆ ప్రేమ దేవుడు తన స్వరూపమునందు, చూడండి, జనరల్ గా అర్థం చేసుకోండి. భార్య భర్తలు ఉన్నారు, అంతటితో వాళ్ళ జీవితం మంచిగా ఉంటే అది అర్థంగా ఉంటుందా? కేవలం భార్య భర్తలు మాత్రమే ఉంటే అది సంపూర్ణమైన కుటుంబమా కాదా? చెప్పండి మీరే. మీరందరూ పెళ్లిళ్ళు చేసుకున్నారు కదండి, భార్య భర్తలు మాత్రమే ఉన్నారండి, అది సంపూర్ణమైన కుటుంబమా కాదా? అవునా కాదా? కుటుంబమా కాదా? కాదు.
ఎప్పుడు సంపూర్ణమైన కుటుంబం అవుద్ది? ఆ భార్య భర్త వారి యొక్క ప్రేమను, వారి గర్భవాసాన్ని జన్మించిన ఆ యొక్క పిల్లల రూపంలో ఉంటుంది. అనగా భార్య భర్త వాళ్ళకు జన్మించిన ఆ పిల్లలు బట్టే అది ఒక సంపూర్ణమైన కుటుంబంగా పెట్టుకుంటాం. నెక్స్ట్, పిల్లలు పుట్టినప్పుడు ఆ తల్లియో లేకపోతే ఆ తండ్రి యొక్క సంతోషం ఎలా ఉంటుంది? ఎంతగా ఆనందిస్తారు? వాళ్ళు తప్పు చేసినా ఒప్పు చేసినా, వాళ్ళు ఏది చేసుకున్నా పుట్టినప్పుడు నుంచి హ్యాపీగా ఉంటారా లేదా? నెక్స్ట్, వాళ్ళ యొక్క రూపురేఖలు, బిడ్డ యొక్క రూపురేఖలను బట్టి తల్లిదండ్రులు నా పోలికలు, ఇలా పోలికలు, ఇలా పోలికలు అని చెప్పి ముక్కు ఇలా ఉంది, ఇలా ఉంది అని అనుకుని మురిసిపోతారు లేదా? మరి వాక్యం కూడా అలాగే చెప్తుందిగా. ఆది కాండము 1వ అధ్యాయం 27వ వచనము, దేవుడు తన స్వరూపమునందు మనుష్యుని ఏర్పాటు చేసుకును. క్రైస్తవుని ఏర్పాటు చేసుకోలే. హిందువు కాదు, ముస్లిం కాదు, ఏ మతం, ఏ జాతి, కులం ఏం కాదు. కేవలం మనిషి సృష్టించుకున్నాడు ఈ కులం మత భేదాలు. దేవుడే సృష్టించాల. మనుషులందరూ కూడా దేవుడు తన స్వరూపం ఏర్పాటు చేసుకున్నాడు. నీ కడుపున ఒక బిడ్డ పుట్టి ఆ బిడ్డ ముక్కు నాలాగా ఉంది, నోరు నాలాగా ఉంది, అచ్చం మొహం రంగు నాలాగా ఉంది అని చెప్పి ప్రతిదీ ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ తల్లిదండ్రులు ఎంత మురిసిపోతారు. అలాగే దేవుడు కూడా నిన్ను సృష్టించిన, నిన్ను నిర్మించిన నీ దేవుడు కూడా నిన్ను చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాడు. తల్లి తండ్రికే అంత ప్రేమ ఉన్నప్పుడు నిన్ను తన స్వరూపం ముందు ఏర్పాటు చేసుకున్న దేవుడికి ఎంతగా నిన్ను చూసి మురిసిపోతూ ఉంటాడు. ఎప్పుడు ఆలోచించారా? సో ప్రేమ అంత గొప్పది. బైబిల్ మీరు చదివారో లేదు నాకు తెలియదు. ఇన్ఫ్యాక్ట్ నేను మొత్తం చదవాల. కానీ యవన కాలంలో ఉన్నప్పుడు, అంటే నా ఇంటర్మీడియట్ కాలంలో కీర్తనలు అలాగే సామెతలు రిపీటెడ్గా చదువుతూ ఉంటాను. కీర్తనలు లేకపోతే సామెతలు కనుక చూసినట్లయితే దాంట్లో ఎక్కువ శాతం రాసేది ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన ఇదిగో మనకి ఇది వస్తుంది. ఉదాహరణకి జ్ఞానము, తెలివి, వివేచన, బుద్ధి, ఆఖరికి ఆయుష్, ఇలా ఏది తీసుకున్నా సరే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం. అలాగే బైబిల్లో కూడా, లేకపోతే మన యొక్క పాస్టర్లు, మా పాస్టర్ గారు అవ్వచ్చు, మీ పాస్టర్ గారు అవ్వచ్చు, బైబిల్ ప్రీచ్ చేసే తరతరాలుగా ఉన్న సంఘ కాపురులు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండు, దేవుడు యందు భయము భక్తి కలిగి ఉండు, నీకు అన్ని వచ్చేస్తాయి, నీకు అన్ని దేవుడు ఉచితంగా ఇస్తాడు అని చెప్పి బోధ తరతరాలుగా ఉంది. కానీ భయం కన్నా కూడా, భక్తి కన్నా కూడా దేవుడు నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ప్రేమ. చాలా సహజంగా ఆలోచించు. ఒక పని చేయాలి, భయంతో చేసినప్పుడు ఆ పనికి అవుట్పుట్ ఒక రకంగా వస్తుంది. భక్తితో చేసినప్పుడు ఆ పనికి యొక్క అవుట్పుట్ ఒక రకంగా వస్తుంది. అదే పని ప్రేమతో చేయి, దాని యొక్క అవుట్పుట్ ఎలా వస్తుందో నువ్వే ఆలోచన చేసుకో. అర్థమైందా? సరే, మీ ఉదాహరణగా వంట అనుకుందామండి. మీ కుటుంబంలో భర్త కావచ్చు, బిడ్డలు కావచ్చు, వంట చేస్తూ ఉంటారు. భర్త మీద భయంతో చేసి వంట చేయొచ్చు, లేకపోతే భక్తితో వంట చేయొచ్చు. అదే ప్రేమతో చేస్తే ఏది ఎక్కువ రుచి వస్తుంది? సో బైబుల్ యావత్తులో కూడా ఏదో అసిల్లిగా ఆ ఉదాహరణ వాడే కానీ మీరు అర్థం చేసుకోండి. భయాన్ని కన్నా కూడా శ్రేష్టమైనది, అవసరమైనది, భక్తి కన్నా కూడా శ్రేష్టమైనది, అవసరమైనది కేవలం ప్రేమ. నువ్వు దేవుడి యొక్క వాక్యాన్ని ప్రవర్తించాలి. భయంతో ప్రవర్తించినప్పుడు ఒక రకమైన ఆశీర్వాదం వస్తుంది, భక్తితో ప్రవర్తించినప్పుడు ఒక రకమైన ఆశీర్వాదం వస్తుంది. కానీ ప్రేమతో ప్రవర్తించావా, వాటికి మించిన ఆశీర్వాదం వస్తుంది. ఆ ప్రేమలో అంత గొప్పతనం ఉంది. ఇది నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఎవడో ఏదో చెప్తే తెలుసుకునేది కాదు. ఇది నువ్వు నేర్చుకో. సొంత అనుభవం, స్వ అనుభవం ద్వారా నువ్వు తెలుసుకున్నట్లయితే ఆ ప్రేమలోని మాధుర్యం నువ్వు తెలుసుకోగలవు. కాబట్టి ఎవడన్నా ఎప్పుడైనా సరే పోనీ ఏదైనా కష్టము, నష్టము, శ్రమ, శోధన వచ్చినా సరే అది నేను ఎంత వెనక్కి, దేవుళ్ళలో నుంచి ఎంత వెనక్కి తీసుకెళ్లాలని ప్రయత్నం చేసినా ప్రేమ నువ్వు రుచి చూసి ఉన్నావు కాబట్టి ఎవడు ఎన్ని రకాలుగా నేను వెనక తీయాలి దేవుళ్ళలో నుంచి, బలపరచకుండా బలహీనుడిగా నేను ఉంచాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే అవన్నీ నేనేం చేయలేవు. ఒక ఒంటి మీద పడ్డ దుమ్ము దులుపుకొని అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళిపోతావు. అలా ఉండాలంటే నీకు కేవలం ప్రేమ మాత్రమే కావాలి. చూడండి, చదువుకుంటాం, కష్టపడి చదువుకో అంటారు. కష్టపడి చదువుకున్న వాళ్ళందరూ ప్రయోజకులు ఎవరో, కానీ చదువుని ప్రేమించి చదువుకున్నాడు మాత్రమే ప్రయోజకుడు అవుతాడు. వ్యాపారం ఇష్టపడి చేయటం వేరు,
ఒక తల్లిదండ్రుల దగ్గర నుంచి ఒక ఆచారం లాగా లేకపోతే హెరిడిటీ ప్రకారం వచ్చింది, అది ఒక రకమైన ప్రాఫిట్ వస్తుంది. రెండిట్లో ఏది ఎక్కువ? వ్యాపారము ప్రేమించి చేసిన వాళ్ళకి ఎక్కువ లాభం వస్తా, లేకపోతే తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చిన వారసత్వం కాబట్టి చేస్తే వాళ్ళు మంచిగా చేస్తారా? ఇలాంటి ఉదాహరణ మీరే ఆలోచించుకోండి. అలాగే బైబుల్లో కూడా దేవుడి యొక్క వాక్యాన్ని మనము ప్రవర్తించాలి అనే కదా దేవుడు మనకు ఒక నియమం పెట్టాడు. అది ఎలా ప్రవర్తించాలి? భయంతో ప్రవర్తించకూడదని నేను చెప్పట్లేదండి, భక్తితో ప్రవర్తించకూడదని నేను చెప్పట్లేదండి. భయము కన్నా కూడా, భక్తి కన్నా కూడా ప్రేమతో కనుక నువ్వు ప్రవర్తించావు అనుకో, దాని యొక్క మాధుర్యము, దాని వల్ల నీకు వచ్చే బహుమానములు అత్యధికములు. ఇది నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకో, దేవుడి దగ్గర విచారించు. ఇప్పుడు నేను మాట్లాడిన మాటలు నీకు దేవుడు ఇంకా స్పష్టంగా తేటతెల్లగా తెలియజేస్తూ ఉంటాడు. అలాగే ఈ యొక్క వాక్యంలో యోహాను సువార్త 17వ అధ్యాయం 24వ వచనంలో జగత్ పునాది వేయక మునుపే, పునాది జగత్తు ఈ యొక్క సృష్టి యావత్తుకు పునాది అంటూ వేయబడక మునుపే యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడా లేడా? నీవు నన్ను ప్రేమించుచున్నావు. ఆ వచనం మొత్తం మీరు 1కి 4 సార్లు చదువుకున్నా, ఎన్నిసార్లు చదువుకున్నా, నీవు అనే పదానికి అర్థం ఎవరంటే యెహోవా. నన్ను ప్రేమించుచున్నావు అంటే యేసుక్రీస్తును ప్రభువుని ప్రేమించుచున్నాడు. దేవుడు అంటే తండ్రి కుమారుడుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమిస్తూనే ఉన్నాడు. జగత్ పునాది వేయబడక మునుపే, సృష్టి యావత్తు నిర్మించబడక మునుపే, అలాగే మనిషి అంటూ కూడా నిర్మించబడక మునుపే ప్రేమ అను ఆ యొక్క ఎమోషన్ లేకపోతే ఆ ఫీలింగ్ ఉంది. సో నువ్వు దేవుణ్ణి కూడా ఎలా అయితే తండ్రి యేసుక్రీస్తు ప్రభుని ప్రేమించాడో అలాగే నువ్వు కూడా దేవుణ్ణి ప్రేమించు. భయం ఉంది, భక్తి ఉంది అని నేనన్నా సరే మీరన్నా సరే అనుకుంటారేమో, కానీ ప్రేమించడమే ఇంపార్టెంట్. అలాగే ఇప్పటివరకు ఏం మాట్లాడుకున్నాము? బైబుల్ అనగా ఒక ప్రేమ కావ్యం, బైబుల్ ఒక ప్రేమ కథ. ప్రేమ అంటే దేవుడు యొక్క స్వరూపము, దేవుడు ప్రేమ ఉన్నాడు. మనం సామాన్యంగా ప్రేయర్ చేసుకున్నా లేకపోతే ఎక్కడన్నా సరే ఏదైనా వాక్యం వింటున్నప్పుడు ఎక్కువ మంది ఎలా మాట్లాడతారు? నేను పాపాత్ముని, నేను భ్రష్టుని, నేను అలాంటోని, నేను ఇలాంటోని అని చెప్పి ఎప్పుడు ఎక్కువ శాతం అలాగే మాట్లాడతారు. అవునా కదా? అది నిజమే, నేనేం తప్పు అంటలా. ఎందుకంటే దేవుడు ఎందుకు వచ్చాడంటే ఆయన పాపుల కోసమే భూమి మీదకి వచ్చాడు, నీతిమంతుల కోసం రాలా. మరి దేవుడు మనుషుల కోసమే ఈ యొక్క సృష్టిలోనికి వచ్చాడు అని కూడా బైబుల్లో ఉంటది. అవునా కదా? 2 వాక్యాలే. దాని ప్రకారం చూసినట్లయితే మనుషులందరూ పాపులేగా. సో అది ప్రాక్టికల్ గా కరెక్టే. కానీ దేవుడు తన దగ్గరికి అంటే మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మన నోటి నుంచి దేవుడు ఏం రావాలని ఉద్దేశిస్తూ ఉంటాడంటే ప్రేమ గురించి మాటలే రావాలని ఆయన ఉద్దేశిస్తూ ఉంటాడు. నీ గర్భవాసన పుట్టిన పిల్లలు తప్పు చేసినప్పుడు నీ దగ్గరకు వచ్చి తప్పు ఒప్పుకొని విడిచిపెట్టి క్షమాపణ అడిగితే నువ్వు సంతోషపడతావు. ఓకే, ఆ రోజు హ్యాపీ, లేకపోతే ఆ గంట సంతోషంగా ఉంటావు. ఆ గడియ దాటిపోయిన తర్వాత కూడా వచ్చి సేమ్ నేను పాపాత్మ, నేను ఇదే తప్పు చేశా రెండోసారి చెప్పటం, ఇంకా 100 సార్లు చెబుతారు, ఇంకా 200 సార్లు చెబుతారు. నీకు ఎలా ఉంటుంది? అరే నువ్వు ఆల్రెడీ తప్పు ఒప్పుకున్నావు, నువ్వు నన్ను క్షమాపణ అడిగావు, నేను నీకు క్షమించేసా, ప్రాయశ్చిత్తం చేసేసావు, ఎందుకు పదే 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 నేను క్షమించేసిందని కూడా ఎందుకు దాన్ని నువ్వు విడిచిపెట్టకుండా జ్ఞాపకం చేస్తూ ఉంటావు అని నువ్వు నీ బిడ్డలు అంటావనవా? అర్థమైందా నేను అన్న ఉదాహరణ? ఇది మరి దేవుడు కూడా అంతే కదండి. మనం పరిశుద్ధులమని నేను చెప్పట్లేదు, నేనైనా మీరైనా అందరం కూడా పాపాత్ములమే. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సిలువ చెంత దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆ సిలువ మీద నుంచి కాచిన ఆ యొక్క రక్తపు బొట్టు వల్ల మనం అందరం కూడా పాప క్షమాపణ పొందుకున్నాం, పాప యొక్క ప్రాయశ్చిత్తం పొందుకున్నాం. అయినా కూడా ఇంకా నేను భ్రష్టుడను, నేను పాపాత్ముని అని చెప్పాలి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఆ తర్వాత కూడా నీ బ్రతుకంతా నేను పాపాత్ముని అనుకుంటూ ఉంటే అది బైబిల్ ప్రకారం వ్యతిరేకం. మీకు అర్థమవుతుందండి? ఓకేనా? ఓకే, ఇంతవరకు ఓకేగా? నెక్స్ట్, పాపం అంటే ఏంటి? బైబిల్లో ఉన్నాయి మొత్తం ఇదేగా. బైబిల్ మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకుంటే ఏమొస్తుంది? పాపం గురించి హైలైట్ గా మాట్లాడతారు. ఉదాహరణకి ఆదాము గారు అవ్వమ్మ గారు చేసిన పాపం దగ్గర నుంచి చివరికి ప్రకటన గ్రంథంలో ఎండింగ్ వరకు కూడా ఇలాగే పాపం ఉంటుంది. ఓకే, పాపం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పాప నివారణ గురించి, పాప క్షమాపణ గురించి, పాప ప్రాయశ్చిత్తం గురించి చెప్తూనే ఉంటారు. అసలు ఫస్ట్ పాపం అంటే ఏంటో తెలుసుకోవాలిగా. మీకు తెలుసని చెప్పండి, మీకు తెలియదని కాదులే కానీ మీకు ఏం తెలుసు అడుగుతున్నా. పాపం అంటే ఏంటి? పెద్ద చెప్పరా?
ఏదో చెప్పారు, చెప్పండి. ప్రార్థన చేయకపోవడం పాపమా? ఓకే, అది వాక్యంలో ఉంది. ఓకే, ఇంకేంటండి పాపం అంటే? అది ఒకటేనా, ఇంకేమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఇంకా సరే, చాలా ఉన్నాయి కదా, కానీ చాలా ఉన్నాయి. బైబిల్లో పాపం అంటే బోల్డు రకాల క్రియలు అవ్వచ్చు, తలంపులు అవ్వచ్చు, అలవాట్లు, చేష్టలు వగేరా వగేరా ఉంటది. కానీ అన్నిటికన్నా పాపం అంటే ఇది అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక వాక్యం ఉంది. మొదటి యోహాను రాసిన పత్రికలో 3:4 అధ్యాయం 4 వచనం. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. యోహాను రాసిన మొదటి పత్రిక 3 అధ్యాయము 4 వచనం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమం. ఆజ్ఞ అంటే ఏంటి? నేను చెప్పే ఆజ్ఞ. కొంతమంది లేకపోతే కొన్ని సంఘాల్లో కొంతమంది విశ్వాసులు ఉంటారు, పాస్టర్ గారు ఏం చెప్తే చేసేయాలి. అది బైబిల్ ప్రకారం ఉందా లేదా అని కూడా ఆలోచించుకోరు. పాస్టర్ గారు చెప్తే చాలు. కొన్ని మనం చచ్చి పైలోకానికి వెళ్ళిన తర్వాత దేవుడు మనల్ని ఒక లెక్క అడుగుతాడు కదా. లెక్క అడిగినప్పుడు, బాబు ఈ తప్పు ఎందుకు చేసావు, లేకపోతే ఇలాంటిది ఎందుకు చేసావు అంటే వివరణ ఇవ్వాలి. అదే మాట వాళ్ళని అడిగాం అనుకోండి, వాళ్ళు ఏమంటారంటే మా పాస్టర్ గారు చెప్పారు కాబట్టి నేను చేశాను. ఇలాంటి వివరణ ఇస్తారు కొంతమంది. ఇలా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ బైబిల్ ప్రకారం ఈ యొక్క మొదటి యోహాను 3:4 ఏం రాస్తుందండి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. అది ఆ ఆజ్ఞ ఒక పాస్టరు, ఒక తల్లి, ఒక తండ్రి, ఒక మనిషి వల్ల నిర్మించబడ్డ లేకపోతే సృష్టించబడ్డ ఆజ్ఞ కానే కాదు. సాక్షాత్తు ప్రేమ స్వరూపిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు అనగా మన దేవుడు ఒక మనిషి, మానవ జాతి యావత్తుకు ఇచ్చిన ఆజ్ఞ. ఆ ఆజ్ఞను నువ్వు ఏనాడైతే అతిక్రమించావో అదే నువ్వు పాపం చేసినట్టు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞను వ్యతిరేకించటం, లేకపోతే ఆచరణలోనికి తీసుకురాకుండా ఉండటం, ఆజ్ఞకు వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తించటం, ఈవెన్ తలచినా సరే అది పాపం. ఓకేనా? ఇంతవరకు అర్థమైందండి? పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమం పాపం. మరి ప్రేమ? పాపానికి ఆపోజిట్ పుణ్యం అని అనుకుంటాం, కానీ ఇక బైబిల్ ప్రకారం చెప్పాలంటే పాపానికి వ్యతిరేకమైన పదం ఏంటంటే ప్రేమ. ఇందాక ఈక్వల్ టు అని మాట్లాడే కదా, ఇప్పుడు ఆపోజిట్స్ మాట్లాడుతున్నాను. పాపానికి వ్యత్యాసం ఉన్నది ప్రేమ. పాపంలో ప్రేమ ఉండదు, అలాగే ప్రేమలో పాపం ఉండదు. ఇప్పుడు ప్రేమ అంటే అర్థం ఏంటి? అది కూడా చూడండి. యోహాను సువార్త 5:3. మొదటి యోహాను రాసిన పత్రిక 1 యోహాను 5:3. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఓకే, ఆజ్ఞను గైకొనటమేమో ప్రేమ, ఆజ్ఞను అతిక్రమించటమేమో పాపం. ఓకేనా? ఒకటే దేవుడు మనకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞను నువ్వు ఫాలో అయ్యావనుకో నువ్వు దేవుని ప్రేమించినట్టు. ఆ ఆజ్ఞను నువ్వు వ్యతిరేకించి ప్రవర్తించావనుకో, ధిక్కరించావనుకో నువ్వు పాపం చేసినట్టు. సో ఓకేనా? అర్థమైందా? సో ఆజ్ఞ, మరి దేవుడు నీకు ఏం ఆజ్ఞ ఇచ్చాడు? పాత నిబంధన గ్రంథం ప్రకారం చూసినట్లయితే దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. కొత్త నిబంధన గ్రంథం ప్రకారం చూసినట్లయితే దేవుడు 2 ఆజ్ఞలు ఇచ్చాడు. అంటే దేవుడు మిగతా 8 ఆజ్ఞలు తీసేశాడా? కాదు. 10 ఆజ్ఞలను కుదించి 2 ఆజ్ఞలలోనికి తీసుకొచ్చాడు. ఈ 2 ఆజ్ఞలు లేకపోతే 10 ఆజ్ఞలు అర్థం మాత్రం ఒకటే. ఆలోచించిన లేకపోతే మీరు వివేచన కలిగిన జ్ఞానంతో 2 కంపేర్ చేసుకుంటే 10 ఆజ్ఞలు ఈక్వల్ టు, అంటే పాత నిబంధన ఈక్వల్ టు కొత్త నిబంధన, 10 ఆజ్ఞలు ఈక్వల్ టు 2 ఆజ్ఞలు. ఆ 2 ఆజ్ఞల్లో చూడండి ఒకసారి. మార్కు సువార్త 12వ అధ్యాయం 28. మార్కు సువార్త 12వ అధ్యాయము 28 వచనము. శాస్త్రంలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏది అని ఆయనను అడిగాను. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు,
నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనై. అదే ప్రధానమైన ఆజ్ఞ. ఓకేనా? చూడండి, స్టార్టింగ్ లో నేనే మాట మాట్లాడాను మీతో. బైబిల్ అంటేనే ఒక ప్రేమ కథ. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమై ఉన్నాడు. దేవుడు మనిషిని ప్రేమించాడు కాబట్టి దేవుడు తన స్వరూపమునందు మనిషిని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మనిషిని ప్రేమించాడు కాబట్టి దేవుడు తన సొంత ప్రాణాన్ని, రక్తాన్ని, దేహాన్ని అర్పించి మనిషిని రక్షించుకున్నాడు. అది కూడా ప్రేమే. అలాగే ఆజ్ఞను ప్రవర్తించినట్లయితే మనము దేవుణ్ణి ప్రేమించడం, అలాగే ఆజ్ఞను ధిక్కరించినట్లయితే మనం పాపం చేసినట్టు. అసలు ఆజ్ఞ అంటే ఏంటంటే దేవుణ్ణి ప్రేమించడం. ఎలా ప్రేమించాలి? ఎలా పడితే అలా ప్రేమించడం కాదు. ఈ యొక్క మార్కు సువార్త 12వ అధ్యాయము 30వ వచనంలో రాసింది, పూర్ణ హృదయముతో. ఏది? నీ గుండె మీద చేసుకొని చెప్పు, నువ్వు పూర్ణ హృదయంతో దేవుని ప్రేమిస్తున్నావా? నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమించడం వలనే. అదే ప్రధానమైన ఆజ్ఞ. పూర్ణముగా, పూర్ణ హృదయంతో. నీకు తెలిసిన వాళ్ళు ఎవరినన్నా తీసుకో, ఇప్పుడు వాక్యం చెప్పినంత మాత్రాన నేనైనా సరే నా యొక్క పూర్ణ బలముతో దేవుని ప్రేమించట్లా, నా యొక్క పూర్ణ హృదయంతో నేను దేవుని ప్రేమించట్లా. నా యొక్క హృదయంలో ఏదో ఒక 1% లేకపోతే వెంట్రుక అంత భాగంలో నుంచి నేను దేవుని ప్రేమించుతున్నా. అంతకు మించి నేనేం చేయలే. అల్పుడన్ను. దేవుని ప్రేమించడం కూడా అది దేవుడు ఆయన యొక్క కృపలో మనం చేయగలుగుతాం తప్ప, ఏ మనిషి, నీకు తెలిసిన ఏ ప్రవక్తన్నా తీసుకో, నీకు తెలిసిన ఏ పాస్టర్ గారినన్నా తీసుకో, నీకు తెలిసిన ఎటువంటి భక్తునన్నా తీసుకో, ఎవరు కూడా ఇప్పటి వరకు నా తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. నీకు తెలిస్తే నువ్వు చూసుకో. కానీ నువ్వు దేవుణ్ణి ప్రేమించావు అంటే అది ఎలా చేయాలి? ఎప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రేమించావు అని తెలుసుకుంటావు అంటే పూర్ణ హృదయముతో. ట్రై చేసావు ఎప్పుడైనా? పూర్ణ ఆత్మతో. హృదయం వేరు, ఆత్మ వేరు. పూర్ణ వివేకముతో. ఎక్కడి నుంచి వస్తుంది వివేకం? నీ యొక్క ప్రతి ఆలోచనలో నుంచే నువ్వు వివేకువా, మూర్ఖుడువా, జ్ఞానివా అనేది తెలుస్తుంది. సో నీ ప్రతి ఆలోచనలో కూడా పూర్ణము. నీ పూర్ణ బలం. ఎంత పెడుతున్నావు నీ బలం? నీ వ్యాపారం కోసమో, చదువు కోసమో, అందం కోసమో, సంపాదన కోసమో, సొసైటీలో ఘనత కోసమో నీ యొక్క బలం వెచ్చిస్తూ ఉన్నావేమో. అదే బలాన్ని, అదే ఆయుష్ని, అదే శక్తిని, అదే జ్ఞానాన్ని నువ్వు దేవుడి కోసం వెచ్చిచ్చావా? దీంట్లో నువ్వైనా సరే, నేనైనా సరే ఎంతవరకు చేస్తాం? ఇలా చేస్తే అప్పుడు నువ్వు దేవుని ప్రేమించటం. అదే ప్రథమ, అదే ముఖ్యమైన ఆజ్ఞ. ఈ ఆజ్ఞను నువ్వు పాటించావా? అప్పుడు నువ్వు దేవుని ప్రేమించినట్టు. ఈ ఆజ్ఞను నువ్వు పాటించకుండా ఉన్నావు అనుకో, అది నువ్వు పాపం చేసినట్టు. నేను, నువ్వు, మనమందరము. సో ప్రేమ ఏంటనేది దేవుడు చెప్పాడు, పాపం అనేది దేవుడు చెప్తున్నారు, ఆజ్ఞ ఏంటో దేవుడు క్లియర్ ప్రతిదీ క్లియర్గా ఉంది. సో ఇప్పుడైనా మీకు అర్థమవుతుందా? నేను దేవుడు అనగా ఈ యొక్క బైబిల్ యావత్తు కూడా ప్రేమ కథ అని ఎందుకు అన్నానో మీకు అర్థమవుతుందా? అర్థం కాలేదండి? బైబుల్ ఈక్వల్ టు లవ్ స్టోరీ అనేది బైబుల్లో రిఫరెన్స్ తీసి చెప్పు అంటే నా దగ్గర రిఫరెన్స్ లేదు. కానీ దేవుడే ప్రేమ అంటానికి రిఫరెన్స్ ఉంది. దేవుడు ఈక్వల్ టు బైబుల్. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బైబుల్ అంటేనే యేసుక్రీస్తు ప్రభు కదా. బైబుల్ అంటేనే కదా యెహోవా, యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు. మరి వాక్యం స్పష్టంగా చెప్తుంది 1వ యోహాను 4వ అధ్యాయంలో 8వ వచనము, అలాగే 16వ వచనంలో స్పష్టంగా చెప్తుంది దేవుడు ప్రేమై ఉన్నాడు. దేవుడు ప్రవక్త, కానీ ప్రవక్తకు ఉన్న ఆ యొక్క ప్రవచన లక్షణం గురించి మాట్లాడుతున్నారు. దేవుడు స్వస్థత ఇస్తున్నాడు, ఆ స్వస్థత లక్షణం గురించి మాట్లాడుతున్నారు. దేవుడు ఈ భూమి మీద ఎన్నో అద్భుత ఆశ్చర్య మహిమ కార్యములు చేశారు, ఓకే, కానీ వాటి గురించి ఇక్కడ ప్రస్తావించట్లా. ఏ ఒక్క క్వాలిటీ కూడా దేవుడు ఇది అని చెప్పుకోవట్లా. ఒకే ఒక్కటి, ప్రేమ. దేవుడు ప్రేమై ఉన్నాడు కాబట్టి దేవుడు అనగా బైబుల్ ఈక్వల్ టు లవ్. అర్థమైందండి? ఇంతవరకు ఓకేనా? ఇప్పుడు ప్రేమ అంటే మాట్లాడుకున్నాం. ఉదాహరణకి ఆజ్ఞానుసారంగా ప్రవర్తించటమేమో ప్రేమను కనపరచటం, ఆజ్ఞానుసారంగా ప్రవర్తించకుండా ఉండటమేమో పాపాన్ని కనపరచటం.
బైబిల్లో ఒక వ్యక్తిని తీసుకున్నాం. అతను పాపం చేయకమునుపు ఎట్టున్నాడు, పాపం చేశాక ఎలా ఉన్నాడు. ఓకేనా, అర్థమైందా? ఇది ఒక ఉదాహరణ. ఇదే వాక్యం నేను మళ్ళీ మార్చి చెబుతా చూడండి. ఒక వ్యక్తి ఉన్నాడు, పాపం చేయకమునుపు ఎలా ఉన్నాడు, పాపం చేశాక ఎలా ఉన్నాడు. ఇంతవరకు మీకు అర్థమైంది కదా. ఇదే వాక్యాన్ని మార్చి చెప్పాలంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, దేవుణ్ణి ప్రేమించినప్పుడు ఒకలాగున్నాడు, దేవుణ్ణి ప్రేమించకుండా ఉన్నప్పుడు ఒకలాగున్నాడు. రెండు ఒకటే అర్థం. ఓకేనా? కానీ మనం ఎక్కువ శాతం ఎలా మాట్లాడుకుంటాం, పాపంలో ఉంటే ఏంటి, పాపం లేకపోతే ఏంటి, ఇలా మాట్లాడుకుంటాం. కానీ ప్రేమ గురించి తక్కువ మాట్లాడుకుంటాం. ఆదాము గురించి ఈ యొక్క ఉదాహరణ. ఆదాము అంటే మీకేం గుర్తు రావాలి సామాన్యంగా? దేవుడు ఆదాము గారిని సృష్టించినప్పుడు ఆ యొక్క భూమిలో ఏదేను తోటలో దేవుడు ఆదాము గారిని పెట్టాడు. తినడానికి కావాల్సిన ప్రతి విధమైన ఫ్రూట్స్ అక్కడ పెట్టారు. అలాగే అదిగో ఆ మూల బుద్ధి లేకపోతే జ్ఞానం ఇచ్చే చెట్టు ఉంది, దాని ఫలాలు మాత్రం తినమాకని దేవుడు చెప్తాడు. ఇంతవరకు మీకు తెలుసు కదా. దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే, ప్రతిరోజు సాయంత్రం పూట చల్లపూట దేవుడు పరలోకము నుంచి ఆ యొక్క భూమి మీదకి వచ్చి ఆదాము గారితో చక్కగా ఆ యొక్క తోటలో చక్కగా సంచరిస్తూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే దేవుడు ఆదాము గారు నడుచుకుంటూ వెళ్తూ ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. ఒక నిమిషం మాట్లాడారంటే మనం ఎలా అనుకోవాలి, బాగున్నావా అంటే బాగున్నావా అనుకోవాలి. కానీ ఇక్కడ అలా కాదు కదా. ఏం మాట్లాడుతున్నారంటే ఒకరి హృదయముతో మ్యాచ్ అయిపోయింది. ఎందుకంటే అప్పుడు ఆజ్ఞ ధిక్కరించడం అనేది లేదండి, అప్పుడు పాపం అంటూ లేదండి. కాబట్టి దేవుడు ఈ యొక్క ఆదాము గారితో ప్రేమ కలిగి, ప్రేమ లేకపోతే ఈ యొక్క పరిశుద్ధత వగేర దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఆదాములో అప్పటి వరకు కూడా పాపం లేదు కాబట్టి ఆదాము దేవుడితో మమేకమైపోయి, అంటే ఒక్కటిగా తను అనుకుంటూ చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. మీకు తెలిసిందేగా. దీని డిఫరెన్స్ చూపించాలా మీకు? తెలుసుగా మీకు? ఓకే. ఎప్పుడైతే పండు తిన్నాడు, పండు తిన్న తర్వాత దేవుడితో మాట్లాడా? యేసుక్రీస్తు ప్రభు లేకపోతే ఈ యొక్క యెహోవా దేవుడు ఆ యొక్క ఏదైనా తోటకు వచ్చినప్పుడు ఎప్పుడు కనిపించే ఆ యొక్క ఆదాము కనిపించలేదు. దేవుడికి సర్వం తెలుసు. వాళ్ళు పండు తిన్నారని తెలుసు, వాళ్ళ జ్ఞానం వచ్చిందని తెలుసు, వాళ్ళు భయంతోనో లేకపోతే సిగ్గుతోనో చెట్టు వెనకాల దాక్కున్నారని దేవుడికి తెలుసు. కానీ మనిషి ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ లేకపోతే ఎటువంటి వివరణ ఇస్తాడు అని చెప్పి దేవుడు అడుగుతాడు. ఆదాము ఎక్కడున్నావు, ఆదాము ఎక్కడున్నావు? నేను వస్త్రహీనుడిగా ఉన్నాను, దిగంబరిగా ఉన్నాను, నాకు సిగ్గుగా ఉండి నేను చెట్టు వెనకాల దాక్కున్నాను అంటాడు. ఇది కూడా మీకు తెలుసేగా, ఇది కూడా బైబిల్లోనే ఉందిగా. ఈ రెండు మొట్టమొదటి ఉదాహరణలో ఆదాము గారు దేవుడు కలిసి నడుచుకుంటూ వెళ్ళారు ఆ యొక్క ఏదైనా తోటలో. రెండో ఎగ్జాంపుల్లో ఆదాము గారు చెట్టు వెనకాల దిగంబరిగా ఉన్నాడు అని తెలుసుకుని దేవుడి దగ్గర ముందుకు రాకుండా దాక్కుని వెనక్కి వెళ్ళిపోయాడు. కారణం ఏంటి? దేవుళ్ళలో మార్పు ఉందా? కారణం ఏంటి? ఆజ్ఞను అనుసరించి నడిస్తే దేవుడితో పాటు నడుచుకుంటాం. ఆజ్ఞను అతిక్రమించి నడుచుకున్నావా, దేవుడికి నీకు ఒక చెట్టులాగా, ఒక బండలాగా, ఒక గోడలాగా నీ యొక్క ప్రవర్తన అడ్డంగా ఉంటుంది. నువ్వు నడవాలి, దేవుడితో పాటు నడవాలి, దేవుడితో మాట్లాడాలి, దేవుడితో ముచ్చటించాలని దేవుడు ఎప్పుడు రెడీగా ఉండి నీకు ఎదురుగా అక్కడ నిలబడతాడు. ఆదాము ఎక్కడ? అలాగే అక్కడ నీ పేరు పెట్టుకో. ఓ విశ్వాసీ నువ్వు ఎక్కడ? ఓ ఇజ్రాయేలు ఎక్కడ నువ్వు? ఆయన నేను ప్రేమించుచున్నాను అని నువ్వు హృదయంతో ఒప్పుకునేది ఉంటే చక్కగా దేవుడితో పాటు చెయ్యి వేసుకుంటూ ఈవినింగ్ వాక్ లాగా చక్కగా మాట్లాడుతావు. ఎటువంటి దాపరకాలు లేకుండా, అబద్ధాలు లేకుండా, పాపాలు లేకుండా. అదే గనక నువ్వైనా నేనైనా సరే పాపం చేశామా, ఆ పాపమే అడ్డంగా ఉండి, ఆ యొక్క ఆజ్ఞ అతిక్రమే అడ్డంగా ఉండి దేవుడు మనతో మాట్లాడటానికి ఎంత ముందుకు వచ్చినా సరే మనమేమో దిగంబరిగా, సత్యము లేని, వెలుగు లేని, ఆజ్ఞ అతిక్రమం కలిగిన నీచమైన బుద్ధి కలిగి దేవుడికి దూరంగా, ఇన్ఫాక్ట్ దేవుడికి కనిపించకుండా ఉండటానికి మన పాపం వెనకాలే మనం నిలబడి దాక్కుంటూ ఉంటాం. అలా మనం దాక్కోవాలి అని చెప్పి దేవుడు ఏనాడు అనుకోలే. నా ముందుకు రా అని దేవుడు పిలిచాడా లేదా ఆదాముని?
సిగ్గుపడుతున్నాడు కదా అని చెప్పేసి దేవుడు తనే దూతలకు ఆజ్ఞాపించి తోలు వస్త్రాలు తయారు చేపించి వాళ్ళకి తొడిగిస్తా ఉంటాడు. మరి అప్పటి వరకు వాళ్ళకి జ్ఞానం లేదుగా. ఉన్న పలానా బట్టలలో కుట్టించుకోగలరు, ఉన్న పలానా ఆకులు అలమలేని లేవు. వాళ్ళు లెదర్తో బట్టలు వేసుకున్నట్టు వాక్యం స్పష్టంగా ఉంటది. ఎలా అవన్నీ దూతల చేత దేవుడు చేపించి ఆదాం గారికి ఇచ్చారు. సో ఇప్పుడు ఈ రెఫరెన్సెస్ మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఓపెన్ చేయాల. ఈ యొక్క ఆది కాండంలో స్పష్టంగా రాసింది. వాక్యానుసారంగా లేక ఆజ్ఞానుసారంగా నువ్వు ప్రవర్తిస్తే ఎలా అయితే దేవుడు ఆదాము ఏదేను తోటలో నడుచుకుంటూ ముచ్చటిస్తూ ఎలా అయితే వెళ్ళారో అలాగే నువ్వైనా నేనైనా సరే అదే సిచ్యువేషన్లో ఉంటాం. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించి నువ్వు పాపంలో పడ్డావో దేవుడు నీకు కనబడినా సరే దేవుణ్ణి చూసే ధైర్యం నీలో లేక చేసిన తప్పు చేసిన ఆజ్ఞ అతిక్రమణ పాపానికి దాసుడుగా ఉండి వెనక్కి వెళ్ళిపోయి దాక్కుంటా ఉంటావు. కానీ దేవుడు అలా నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయట్లే. ఏనాడైతే నువ్వు చేసిన తప్పును ఒప్పుకొని దేవుడి ఎదుట కనుక నువ్వు నిలబడినట్లయితే దేవుడు తన స్వహస్తాలతో తన నీతి అను ఆ యొక్క వస్త్రముతో నిన్ను కప్పుతాడు. నువ్వేదో పుణ్యాలు చేయలేవు. ఓకే, నేనైనా నువ్వైనా సరే మనమేమి పుణ్యాలు లేకపోతే మనమేమి పరిశుద్ధత కలిగి ఉండలేం. డిఫాల్ట్ గా మనం అందరం కూడా పాపాత్ములే. కానీ ఎప్పుడైతే దేవుడి యొక్క హస్తము, ఎప్పుడైతే దేవుడి యొక్క నీతి ప్రేమ మనల్ని ఆవరించి ఉంటుందో, అనగా ఉదాహరణ చెప్పాలంటే నువ్వు వస్త్రములు వేసుకున్నప్పుడు నీ శరీరంలోని భాగములు లేకపోతే అవయములు బయటికి కనిపిస్తాయా? అలాగే దేవుడి యొక్క ప్రేమ, దేవుడి యొక్క కృప నీ మీద ఉన్నప్పుడు దేవుడికి కూడా నీ యొక్క పాపం ఎప్పుడు చూడడు. పైకి ఏం కనిపిస్తుంది? దేవుడు కృపే కనిపిస్తుంది. దేవుడు నీ మీద ఇచ్చిన క్షమాపణే కనిపిస్తుంది. నువ్వంటే ఒక మనిషిని ఒకసారి క్షమించి ఇంకోసారి దూషించి ఇంకోసారి శపిస్తావు. అది మానవ బుద్ధి. కానీ దేవుడు అలా కాదు. ప్రేమించాడు, క్షమించాడు, అంతే. మాటికి రే నువ్వు సంవత్సరం కింద ఈ పాపం చేసావు, నువ్వు దేవుడిలోకి రాకమునుపు ఆ పాపం చేసావు అని చెప్పి దేవుడేమి మనుషుల్లాగా గుచ్చి హింసించడు, దూషించడు, అవమానపరచడు. ప్రేమ నీ దోషమును ఆయన కప్పుతాడు, నీ అతిక్రమను ఆయన కప్పుతాడు, దాచిపెడతాడు. దేవుడు దాచిపెట్టింది మనిషి బయట పెట్టగలడా? అంత గొప్పది ప్రేమ అండి. సో బైబుల్ ఇట్ సెల్ఫ్ లవ్ స్టోరీ. అంత గొప్పది ప్రేమ. ఇంతవరకు అర్థమైందా మీకు? సో ఎప్పుడు కూడా మనం ఎప్పుడైనా ప్రార్థన చేసుకున్నా దేవుడితో మాట్లాడే, అంటే కొంతమంది ప్రార్థన చేసుకుంటూ మాట్లాడతారు, కొంతమంది దైనందిక జీవితంలో పని చేసుకుంటూ కూడా మాట్లాడతారు, కొంతమంది హృదయంలో అట్లా మాట్లాడుకుంటూ పోతారు. ఏదైనా సరే మొత్తానికి మాట్లాడతామే కదా. నువ్వు మాట్లాడుతున్నప్పుడు కూడా ఎక్కువ శాతము ఈ ప్రేమ గురించే నువ్వు కనపరచు. అంతేగాని బ్రతుకంతా నేను పాపాత్ముని అని అలా వాడమాకు. దేవుడికి ఆ పదం నచ్చదు. ఒకసారి చెప్పావు, క్షమాపణ పొందుకున్నావు, మళ్ళీ అదే చేయమాకు, పదే చేయమాకు. ఆయన క్షమించి ఉన్నాడు కాబట్టి, ఆయన రక్తం నీ మీద ఉన్నది కాబట్టి, ఆయన కృప నీ మీద ఉన్నది కాబట్టి నువ్వు దేవుడి యొక్క కుమారుడివి. ఓకేనా? సో నువ్వు దేవుడికి దగ్గరికి వెళ్ళాలంటే ఆజ్ఞానుసారముగా నువ్వు ప్రవర్తించాలి. ఆ ఆజ్ఞను ఎలా ప్రవర్తించాలంటే పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, పూర్ణ వివేకము, పూర్ణ బలము. ఎందుకు 4 రకాలుగా చెప్పారు వాక్యంలో? ఒక రకంగా చెప్పితే సరిపోద్దిగా? పూర్ణ హృదయం అంటే అన్నీ వచ్చేస్తాయి కదా. ఎందుకు 4 రకాలుగా చెప్పారు? హృదయం వేరు ఆత్మ వేరా? హృదయం వేరు ఆత్మ వేరు వివేకం వేరా? హృదయం వేరు ఆత్మ వేరు వివేకం వేరు బలం వేరా? ఇవన్నీ ఒక మనిషిలోనే ఉండేది. ఒకటే రాసేయచ్చుగా. సో ఈ యొక్క లోకంలో మాత్రమే కాదండి, పరలోకంలోకి వెళ్ళినా సరే నువ్వు దేవుడి ఎదుట నిలబడి దివారాత్రములు దేవుడు పరిశుద్ధుడు అని చెప్పి నువ్వు స్తుతిస్తూ ఉంటావు. ఆత్మ, హృదయం, ఈ లోకంలో నువ్వు జన్మించి అలాగే మృతి అయ్యే ఆ యొక్క క్రమంలో నీ హృదయంలో ఎప్పుడు కూడా పూర్ణముగా దేవుణ్ణి ఆరాధించడం. వివేకం, ఆలోచనలో సైతము నువ్వు వ్యతిరేకత కనపరచమాకు. నీ ఆలోచనలు కూడా పూర్తిగా దేవుడికి సమర్పించు. బలం, దేవుడి కోసము శక్తి కొలది, బలం కొలది నువ్వు ఆరాధన జరిగించవలసి ఉన్నది, ఆజ్ఞను ప్రవర్తించవలసి ఉన్నది. తప్ప నచ్చిని మాత్రమే నేను వాక్యానుసారంగా ప్రవర్తిస్తా, నాకు నచ్చని నేను మనిషికి నచ్చినట్టు చేసుకుంటా పోతాను.
ఇలాంటివి చేయకూడదు. అంటే 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ బాగుంది కాబట్టి, ఉదాహరణకి కొంతమంది నరహత్య, అమ్మో నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేశారు ఏదో వయసులో కానించారు. ఇలా చేయటం అనేది ఈ యొక్క పూర్ణ బలములోని ఒక ఉదాహరణ. అంటే మనకు నచ్చినట్టు చేసుకుంటా పోయి నచ్చని ఇలా వేరియేషన్స్ చూపిస్తే ఇలాంటి అర్థం వస్తుంది. అర్థమైందండి మీకు? ఏం చెప్పాను ఇప్పుడు దాకా? ఇప్పుడు ఆదాము గారి గురించి ఒక ఉదాహరణ మీకు అర్థమైందా? దేవుణ్ణి ఆదాము గారు ప్రేమించి ఉన్నారు, అలాగే ఆదాము గారు కూడా దేవుని ప్రేమించి ఉన్నారు. ఆదాము దేవుని ప్రేమించాడు కాబట్టి దానికి వచ్చిన బహుమానం ఏంటి? దేవునితో పాటు కలిసి నడుస్తూ ముచ్చటిస్తూ తన యొక్క జీవితాన్ని హ్యాపీగా లీడ్ చేసుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఆదాము ఆజ్ఞను అతిక్రమించి ప్రేమ లేకుండా ఉన్నాడో అప్పుడు దేవుడి దగ్గర నుంచి దూరంగా పారిపోతూ ఉన్నాడు. మనం కూడా ఆదాము యొక్క వంశంలో నుండి, ఆదాము యొక్క రక్తములో నుంచి వచ్చాం కాబట్టి మనలో కూడా అలా దాక్కుని పారిపోయే అలవాట్లు, చేష్టలు ఉన్నాయి. కానీ అవన్నీ కూడా వదిలివేసుకొని దేవుడి యొక్క ప్రేమ వైపే నువ్వు చూడు. దేవుడి యొక్క ప్రేమ వైపే నువ్వు చూసినట్లయితే నీలో ఉన్న పాపము యావత్తు కూడా దేవుడే తన ప్రేమతో, తన కృపతో నీకు విడుదల కలుగజేసి క్షమించి ఆయనలోనికి నిన్ను చేర్చుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ప్రేమ గురించి మాట్లాడుకుంటున్నాం. ఒకప్పుడు గత జీవితంలో వ్యభిచారం, గత జీవితంలో నరహత్య, దొంగతనం, పాపం, ఆజ్ఞ అతిక్రమం అన్నీ చేసుకుంటూ పోయాం. నేనే చేసేసాను, ఓకే, చేసేసాను. ఇప్పుడు బాప్తిజం తీసుకోవాలని చెప్పి ఆశ పుట్టి బాప్తిజం తీసుకున్నాం. బాప్తిజం తీసుకున్న తర్వాత మళ్ళీ ఇవన్నీ చేయకూడదుగా, చెప్తారండి, చేయకూడదు. కాబట్టి వ్యభిచారం మానేసాం, దొంగతనం మానేసాం, నరహత్య మానేసాం, అఫ్ కోర్స్ అన్నిటికన్నా ప్రమాదంగా ఉన్న అబద్ధాలు సైతం మానేసాం. అప్పుడు నేనేమనుకోవాలి? బాప్తిజం తీసుకున్నాను, నేను పాపం చేయట్లా, నేను పరిశుద్ధంగా జీవించాను, దీన్ని బట్టి నేను దేవుని ప్రేమిస్తున్నాను, వావ్ అని చెప్పి అనుకుంటాం. ఇది మానవ బుద్ధి. ఇంతవరకు క్లారిటీగా ఉందా? ఇది మానవ బుద్ధి. నువ్వు వ్యభిచారం చేయట్లా, ఏమనుకుంటావు? నాకు దేవుడు అంటే భయము, లేకపోతే నా దేవుడు అంటే ప్రేమ కాబట్టి నేను వ్యభిచారం చేయట్లా. స్వతహాగా నేను వ్యభిచారస్తున్నే. బాప్తిజం తీసుకోక మునుపు నేను చేశా, బాప్తిజం తీసుకున్నాను కాబట్టి నేను చేయట్లా, కాబట్టి నేను దేవుని ప్రేమిస్తున్నా అని సామాన్యంగా అనుకుంటాం. అది నిజమేనా? అది నిజమేనా? మీకు తెలిసిన జ్ఞానంతోనే చెప్పండి, అది నిజమేనా? అది నిజం కాదు. వాక్యం చూడండి, 1వ యోహాను గారు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయము 19వ వచనం. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. సో నువ్వు దేవుణ్ణి ప్రేమించాలన్నా, మనుషుని ప్రేమించాలన్నా ముందు నిన్ను దేవుడు ప్రేమించాడు కాబట్టే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు. ముందు దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టే సహోదరులుగా, విశ్వాసులుగా ఉన్న మనమందరం కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం. సో నువ్వు సొంతంగా ప్రేమించావా దేవుణ్ణి? నువ్వు సొంతంగా పరిశుద్ధంగా జీవించగలవా? నువ్వు సొంతంగా పాపం చేయకుండా బ్రతకగలవా? నువ్వు సొంతంగా ఏదైనా సరే వాక్యానుసారంగా ప్రవర్తించగలవా? సొంతంగా ఏం చేయలేవు. నువ్వు ఒక చేసావు, ఓకే, నువ్వు ప్రార్థన చేసుకున్నావు, నువ్వు వాక్యానుసారంగా ప్రవర్తించు, సమస్తమైన చీకటి పాప క్రియలు, చేష్టలు అన్నీ కూడా నువ్వు విడిచిపెట్టావు. కానీ అలా చేయటానికి కారణము నువ్వు ఆజ్ఞానుసారంగా ప్రవర్తించి దేవుని ప్రేమించటం కాదు. దేవుడే నిన్ను ముందుగా ప్రేమించి ఉన్నాడు కాబట్టి, దేవుడు ప్రేమించి ఉన్నాడు కాబట్టి నువ్వు ఆ ప్రేమను స్వతంత్రించుకొని తిరిగి దేవుని ప్రేమించగలుగుతున్నావు తప్ప నువ్వు సొంతంగా ఏం చేసుకోలేవు. ఓకేనా? సో మన వాక్యానుసారంగా ప్రవర్తించాలన్నా, ఆజ్ఞానుసారంగా ప్రవర్తించాలన్నా కూడా ప్రేమ ఉంటేనే అది సాధ్యం. కాబట్టి బైబిల్ అనగా ప్రేమ కావ్యం, ప్రేమ కథ. ఓకేనా? నువ్వు బాప్తిజం తీసుకోవాలన్నా, బాప్తిజం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ బిరుదు పొందాలన్నా దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టే కదా. సొంతంగా మనం ఏం చేసుకోలేము. ఇంతవరకు అర్థమైందండి? ఇప్పుడు చెప్పిన ఏ ఉదాహరణలో అయినా సరే నీ జననము ఆదాము దగ్గర నుంచి వచ్చింది, నీ రక్షణ మారు మనసు నుంచి వచ్చింది, నీ రక్షణలో నుంచే నువ్వు పరిశుద్ధాత్మను బిరుదు పొందుకున్నావు. పరిశుద్ధాత్మను బిరుదు పొందుకున్న తర్వాత క్రమముగా అంచెలంచెలుగా పరిశుద్ధాత్మను నువ్వు సంపూర్ణముగా స్వతంత్రించుకున్నావు కాబట్టి నువ్వు పరిశుద్ధ కలిగి బ్రతుకుతున్నావు. దీంట్లో ప్రతి దాంట్లోకి ప్రేమ ఇంటర్లింక్ అయి ఉందా లేదా? ఆదాము సృష్టించబడ్డాడు ప్రేమ వలనేగా, తన స్వరూపం ముందు దేవుడు ఏర్పాటు చేశాడు.
రక్షింపబడ్డావు దేవుడి యొక్క కృప వలనే కదా. పరిశుద్ధాత్మ బిరుదు పొందుకున్నాం దేవుడి యొక్క కృప వలనేగా. ఆజ్ఞానుసారంగా బ్రతుకుతున్నాం దేవుడి యొక్క ప్రేమ వలనేగా. దేవుడికి వేరుగా మనం ఏం చేయలేకపోతున్నాం, ఎందుకంటే నాకు దేవుడు అంటే చాలా ప్రేమ. నువ్వు దేవుని ప్రేమించుతున్నావు అనుకుంటున్నావు, మంచిది, కానీ నువ్వు దేవుని ప్రేమించావు, అది నిజం. ఎలా అంటే దేవుడు మొదట నిన్ను ప్రేమించాడు కాబట్టే ఇప్పుడు నువ్వు ప్రేమించగలుగుతున్నావు. ఆయన ప్రేమ నీకు ఇచ్చాడు కాబట్టి నువ్వు ఆ ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నావు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. ఇంతవరకు అర్థమైందండి. సో ప్రేమ అంత విశిష్టత. ఈ ప్రేమను దేవుడి దగ్గర వ్యక్తపరచు. ఇప్పటి వరకు మీరు ఎలా ఉన్నారో, ఎలా దేవుడి యొక్క పని చేశారో, ఎలా దేవుడి యొక్క ఆజ్ఞానుసారంగా ప్రవర్తించారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు చెప్పిన వాక్యం కనుక మీకు అర్థమైనట్లయితే కనుక ప్రార్థన చేసిన ప్రేమను వ్యక్తపరుస్తూ ప్రార్థన చేయి. వాక్యానుసారంగా దేవుడి యొక్క క్రియను నువ్వు కనపరిచిన ప్రేమ కొలది, క్రీస్తు ప్రేమ కొలది నువ్వు వాక్యానుసారంగా అవన్నీ కూడా నువ్వు కనపరచు. అంటే భయముతో దేవుడి యొక్క పని ఒకప్పుడు నువ్వు చేసావేమో, కానీ ఇక నుంచి భయంతో దేవుడి పని చేయమో. ప్రేమతో దేవుడి యొక్క పని చేయి. ఈ పని చేయకపోతే దేవుడు నన్ను కొడతాడు, అమ్మో ఈ పని చేయకపోతే ఇంకేమైనా ఉందా, నేను భ్రష్టుని అయిపోతా అని నువ్వు భక్తి కలిగి దేవుడి యొక్క పని చేసావేమో. ఉదాహరణకి వ్యభిచారం చేసే ఆశ ఉంది, కానీ వ్యభిచారం చేస్తే అమ్మో దేవుడు బగలగొడతాడు, ఏమైనా తప్పుడు పని చేస్తే దేవుడు భలే ఎమ్మటే శిక్షిస్తాడు అని భయం ఉంటుంది. కానీ అది నిజమేనండి, నేనేం తప్పట్లా. కానీ అలా కాకుండా ఈ పాపం చేస్తే నా తండ్రి నా దేవుడు బాధపడతాడు, ఈ పాపం చేస్తే దేవుడు నన్ను కొడతాడు అని అనుకోకుండా, ఈ పాపం చేస్తే దేవుడు నా పట్ల బాధపడతాడు, ఈ పాపం చేస్తే దేవుడు నన్ను శిక్షకు గురి చేస్తాడు అని అనుకోకుండా, ఈ పాపం చేస్తే దేవుడు నన్ను బట్టి దుఃఖిస్తాడు అని అనుకోని గనక నువ్వు వాక్యానుసారంగా ప్రవర్తించావా, నీకే తెలుస్తుంది ప్రేమలోని మాధుర్యం. నీకే తెలుస్తుంది సృష్టి యావత్తులో అన్నిటికన్నా ద గ్రేట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యేసయ్య యొక్క ప్రేమ. ఆ ప్రేమ నీ మీద ఎలా నిలుచున్నదనేది నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకోగలవు. ఓకే, ఈ వాక్యం దేవుడు మన హృదయాల్లో ఫలించి అభివృద్ధి చేయనుగాక. ఆమేన్.